ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎంతగానో భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి ఇది ఒక ముఖ్య కారణం. ఈ చట్టంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైపోయారు. తమ భూమి తమకు తెలియకుండానే వేరెవరో తమ భూముల్ని వాళ్ళ భూముల్లో కలిపేసుకోవచ్చని, భూమి విస్తీర్ణం కానీ ఏదైనా సరే తప్పు దొరికితే దాన్ని సరిచేసుకోవాలంటే ఆ యొక్క భూ యజమానికి అంటే రైతులకు కానీ యజమానులకు కానీ వల్ల కాదుట. ఈ విషయాలతో ఒక్కసారి కంగు తిన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భయపడిపోయారు, వణికిపోయారు. ఇటువంటి మొదలగు అనేక అంశాలతో ఈ చట్టం ఉన్నదిట. దీన్ని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపేసింది. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో, నీకు పట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూతాన్ని కూటమి ప్రభుత్వం వదిలించేసింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తాము అధికారంలోకి రాగానే వెంటనే రద్దు చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా ఆమోదించేశారు. ఉంటుంది మాట తప్పం మడిమ తిప్పం అంటే ఇది అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇటు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారు ఇచ్చిన మాట తప్పలేదు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వదిలిచ్చేశారు. పేడ వెరగడైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈ విధంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకున్నా. ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఎంతో మేలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ ప్రభుత్వం అని వేణోళ్ల కొనియాడుతున్నారు.